స్వాగతం సుస్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని మంచి టాపిక్స్ ఉన్నాయి మామ. ఫాస్ట్ గా గ్యాప్ లేకుండా రోస్ట్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మొదలు వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ బటన్ వేసేసి హైప్ కొట్టేయండి. లెట్స్ స్టార్ట్. I want to face life. అరే చున్నీ వేసుకోకపోతే నువ్వేం చెప్తావురా? ఐ వాంట్ టు ఫేస్ లైఫ్ మాస్టారు. ఇప్పుడు నీకు లైఫ్ ని ఫేస్ చేసేది ఉంటే చున్నీ వేసుకొని కూడా చేయొచ్చు కదా. నీకు ఇండిపెండెంట్ గా బతికేది ఉంటే చున్నీ వేసుకొని కూడా బతకొచ్చు కదా. సింపుల్ గా చెప్పాలంటే ఇది టీఆర్పీ స్టంట్ లాగా ఉంది, చిన్నపాటి స్టంట్ లాగా ఉంది ఇది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా అనేది ఉమెన్ ఓరియంటెడ్ సినిమా తీసిండు. అదే ప్లేస్ లో ఒక అబ్బాయిని పెట్టు, సినిమా తీయు. అదే జస్టిస్ అబ్బాయి మీద నువ్వు ప్లే చేస్తే వాడిని నెక్స్ట్ డే లోపలేస్తారు. తప్పు వాడు చేయకపోయినా గానీ ఆ అబ్బాయినే లోపలేస్తారు. ఇది రైటా? ఇది ఉమెన్ రైటా? అక్కడ ఈక్వాలిటీ ఉందా? ఇది ఒక సైకో గాన్ని ఒక అమ్మాయి ప్రేమిస్తే వచ్చే సిచ్యువేషన్. సైకో అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అండ్ ఒక సినిమా వాళ్ళ కోసం తీశారు కాబట్టి ఎంకరేజ్ చేయండి. తాళి తెంపితే, గాజులు పగలగొట్టేస్తే, చున్నీ తీసేస్తే, బొట్టు తీసేస్తే, చున్నీ విసిరేస్తే అది ఉమెన్ ఎంపవర్మెంట్ అవ్వదు. ఇట్స్ ఏ మత మార్పిడి. ఇట్స్ ఏ కన్వర్షన్. అరే గట్టిగా మాట్లాడుకుంటే మనందరము 80% వెస్టర్న్ కల్చర్ ని ఫాలో అవుతున్నాం. ఫ్యాక్ట్ అది. అంతేగా. అండ్ నెక్స్ట్ జాలైన్ కనిపిస్తుందా? జాలైన్. ఇప్పుడు జాలైన్ ఒక మ్యాటరా? అసలు జాలైన్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది నాకు అర్థమైతే. ఏమన్నా కూరగాయలు కట్ చేసేది ఉందా, ఏమన్నా కూసేది ఉందా, పొడిచేది ఉందా? ఎందుకు? బిగ్ బాస్ లో కూడా కెమెరాస్ ని బట్టి నీ రియల్ బ్యూటీ అనేది బయటపడదు. వీళ్ళు మతం మారారా, లేకపోతే ఆ మతాన్ని ఇక్కడికి మారుస్తున్నారా? క్రైస్తవ కార్తీక ఉపోత్సవాల స్వాగతం. పైసా బర్బాద్. ఏంద్రా ఆచార్య ఇది? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మనకి పిచ్చి బాగా ముదిరింది అన్నట్టు. అది ముదిరితే ఇలాంటి పనులే చేస్తారు అన్నట్టు. వీళ్ళ మీద ఒక సపరేట్ రోస్ట్ ప్లాన్ చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో అండ్ కమెంట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అన్న ఒకప్పుడు ఫ్యాట్ ఉండేవాడు, కరోనాలో గేమ్లు ఆడి బాగా సంపాదించాడు, సక్సెస్ అయ్యాడు. కట్ చేస్తే ఇప్పుడు గేమ్ ఆడుతూ మందు తాగుతున్నాడు. డబ్బులు ఎక్కువ అయిపోయాయి భయ్యా. డైలీ ఒక బాటిల్ తాగుతావు. ఓ పని చేయి, ఆ నెత్తి మీద బాటిల్ కొట్టేసుకొని చచ్చిపో భయ్యా. చంద్రుల్లో ముక్క కాదు, సోయలేని కుక్క. అండ్ పుంజు మావ మీద కూడా ఫుల్ రోస్ట్ కావాలంటే కమెంట్ చేయి. అది దాగి ఏ రోడ్డు మీద పడిపోయావు అనుకో, హాల్లో వచ్చి పెళ్ళామంటది సోయలేని కుక్క అని. సామాన్లు బాగుండాలంటే అంటే ఆంటీని బాగా తిట్టారు. సామాన్లు ఏంటి సామాన్లు, యూ లిటరల్లీ ఏ బాడీ ఈమింగ్ ఏ ఉమెన్ అన్నారు. ఇప్పుడు ఇదేంట్రా? ఏం చూసి వెనక పడతాడు? దా సరుకు సామాన్లు చూసి మీసం లేసింది అని వాడు మీమేశాడు. అరే అది సరుకు సామాను చూసి మీసం మిలేసి అది లేసింది అంటావేంట్రా? మీసం ఎక్కడైనా లేస్తాదా? లేసేది ఒక్కటే. దాన్ని లేపడమే పనిగా పెట్టుకున్నారు రే చాలా మంది. ఎందుకు? అరే మంచి పాట విని ఊరుకోవాలి గాని ఆరాలు తీయొద్దురా. మీసం లేసింది అంటే చుల్లి లేసింది అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. చిల్లు ఉండాలిరా, చిల్లరగాన్లా బిహేవ్ చేయొద్దు. ఆయన కరెక్ట్ గానే రాసుంటారు రా లిరిక్, కానీ చాలా సేపు అయినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు బుర్రనే లేదు, దానికి పని పెట్టరు, మీరు చిల్లికే పెడతారు. ఈడు చూడు సందీప్ కిషన్ వెరీ లక్కీ ఫెలో. నా ట్విట్టర్ మొత్తం ఈ ఆంటీయే ఉంది అంట. షీ ఈజ్ నాట్ ఆంటీ, షీ ఈజ్ ఏ అడల్ట్ ఏజ్ ఉమెన్. అబ్బా
షీ ఈజ్ బ్యూటిఫుల్, మంచిగా ఉంది, అందంగా ఉంది. అబ్బా ఏముందరా వీడి మేము ఎందుకు వేసాడంటే సందీప్ కిషన్ ఆవిడని ఆ సీన్ లో ముద్దు పెట్టుకుంటాడు అన్నట్టు, కొరుకుతాడు పెదవిని. Spinning. Savi, my lips dry. It's spinning, man. Please. సో వీడు మేమేసి వెరీ లక్కీ అంటున్నాడు సందీప్ కిషన్ ని. అరే మీరు ఆడు లక్కీ, ఈడు లక్కీ, వాడు లక్కీ అని అనుకోకండి రా. యు ఆర్ ఈజ్ ఓన్లీ అన్లక్కీ బికాస్ యు ఆర్ థింకింగ్ సంబడి ఈజ్ లక్కీ బికాస్ ఆఫ్ ఈ గెట్టింగ్ ఏ ఛాన్స్ టు కిస్ హర్, సెక్స్ విత్ హర్. వాడికి ఎందుకు అది దొరికింది అని ఆలోచిస్తే సింపుల్, హీ హ్యావ్ మనీ, హీ గాట్ అన్ ఆపర్చునిటీ. చిరంజీవి 100 కిలోల బియ్యం మీద ఫోకస్ చేసినట్టు మీరు కూడా 100 కిలోల బియ్యం మీద ఫోకస్ చేస్తే మీకు సక్సెస్ వస్తుంది. లేదు నేను చిరంజీవిని చూస్తా, చిరంజీవి డ్యాన్స్ సినిమా చూసి కొట్టుకుంటా, అదే నాకు ఆనందం అని అనుకుంటే చిరంజీవి కడుపు నిండుతుంది కానీ నీ కడుపు నిండదు. రీసెంట్ గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఆలైసాన్ రఫా అని చాలా మంది పెట్టారు. ఎగ్జాంపుల్స్ కొంతమందిని తీసుకుంటే వీళ్ళు పెట్టారు. బట్ బుగరవాదులు పోతే వీళ్ళు రిగ్రెట్ ఫీల్ అయినరు. కానీ ఇక్కడ మన అమాయకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి లక్షల మంది పోతే నో ఐస్ ఆన్ అవర్ ఓన్ కంట్రీ. దట్స్ రియాలిటీ, దట్స్ ఏ డార్క్ రియాలిటీ ఆఫ్ బాలీవుడ్. డబ్బులు తీసుకొని ఉంటారా? కమెంట్ లో చెప్పండి. మినిమం తీసుకొని ఉంటారా? లేకపోతే వాళ్ళకి ఏం అవసరం ఒకేసారి అందరూ రఫా మీద రియాక్ట్ అవ్వడానికి? ఆలోచించండి. ఇదో బతుక చెప్పండి. దేశంలో డబ్బులు ఇస్తే దేశాన్ని కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్ వీళ్ళే అనిపిస్తుంది, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఇక్కడ పెట్టలేదు. అంతేగా. హీ హెల్పింగ్ సంబడి టు షో హిమ్సెల్ఫ్ ఆఫ్ ఏ గుడ్ పర్సన్. ఇదో బతుక చెప్పండి. ఇప్పుడు నేను ఎట్లా ఆలోచిస్తా అంటే, ఒకడు నేను డబ్బులు ఇస్తా అంటే వద్దనాలి, నేను హెల్ప్ చేస్తా అంటే వద్దనాలి. అడుక్కోని మైండ్ సెట్, ఇస్తా అన్న వద్దు అన్న మైండ్ సెట్ డెవలప్ అవ్వాలి అని నేను మాట్లాడతా, నేను అనుకుంటా. కానీ అడుక్కునేవానికి సహాయం చేసి అడుక్కునేవాడిని ఇంకా అడుక్కునేవాడిలాగానే ట్రీట్ చేసి వాడికి 4 ముద్దలు పెట్టి వీడియో తీసుకొని ఒక్కరోజు వాడు కడుపు నింపి నేను మంచోన్ని అవ్వాలి అని నేను ఎప్పుడూ అనుకోను. ఐ వాంట్ టు చేంజ్ ది మైండ్ సెట్ బట్ నాట్ యూజ్ ఏ బిచ్చగాడు జస్ట్ బికాస్ ఆఫ్ నన్ను నేను మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి. మనం యూజ్ చేసుకోవాలనుకోవట్లా. సాఫ్ట్ గా మాట్లాడితే శోభన్ బాబు అనుకున్నావా? ఆయనేరా మెయిన్ విలన్. అరే గట్టిగా మాట్లాడుకుంటే ఏముందరా, కెపాసిటీ ఉన్న ఎవడైనా హెల్ప్ చేస్తాడు. నేను చేశా. 1,00,000 ఉంటే 100 రూపాయలు హెల్ప్ చేయడం పెద్ద మ్యాటరా, పెద్ద గొప్ప? అంతేగా. 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి బర్త్డేకి మాత్రమే అన్నదానం చేస్తే, నాకు 200K సబ్స్క్రైబర్స్ ఉంటే నేను డైలీ ఒకటికి చేస్తా 365 days. మీరు 200 సబ్స్క్రైబర్స్ చేసి చూడండి, నేను డైలీ పెడతా. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ బాయ్. ఇక్కడ దాకా వచ్చామంటే సబ్స్క్రైబ్ చేసుకునే మరిన్ని వీడియోలు తీయడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం నల్ల డబ్బంతా బయటకు తీసుకొస్తాను.